హలో అందరికీ. ఏంటండి ఎవరు లైవ్‌కి రాలేదు? మన ఛానల్‌లో పాత వీడియోస్ అన్నీ కూడా డిలీట్ చేసిన దగ్గర నుంచి రీచ్ పూర్తిగా పడిపోయింది. మీరు మన ఛానల్ చెక్ చేసినట్లయితే అర్థమవుతుంది మీకు. అయినా అసలు నాకు అర్థం కాదు, మీరే కదండీ లైవ్ చేయండి అక్క అని అన్నారు. నేను ఆలోచించి అయ్యో అవును కదా, లైవ్ పెట్టక చాలా నెలలైపోయింది, మన సబ్స్క్రైబర్స్‌తో కూడా కొంచెం సేపు మాట్లాడదాం అని చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే ఇంకా కొంచెం మనకు బాగుంటుంది అని చెప్పి లైవ్ పెడితే ఎవ్వరు రాలేదు. అయినా 3 రోజుల ముందే నేను పోస్ట్ పెట్టా, లైవ్ పెడతాను జాయిన్ అయ్యి మాట్లాడుకుందాం రండి అనని. బొత్తిగా భయం లేకుండా పోతుంది మీకు. మామూలుగా షార్ట్స్ పెట్టినప్పుడేమో మెసేజ్ చేస్తారు లైవ్ పెట్టమని, లైవ్ పెట్టినప్పుడేమో ఎవ్వరు రారు. ఏంటోనండి, జనాలు మారిపోతున్నారు. అర్థమవుతుందా? మీకే చెప్తుంది. లైవ్ పెట్టినప్పుడు మనం ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళం గుర్తులేదా? అయినా ఈ మధ్య అక్కని మర్చిపోతున్నారు, అక్క చేసిన వీడియోలను మర్చిపోతున్నారు. ఏమైంది? ఒకవైపు పెద్దగా ట్రెండింగ్ అయ్యే వీడియోలు, మరోవైపు వైరల్ అయ్యే వీడియోలు, ఈ రెండిటి మధ్య నాలాంటి వాళ్ళ వీడియోలు నలిగిపోతున్నాయి కదా, తొక్కేస్తున్నారు కదా. ఇంకా ఎన్నాళ్ళు ఈ దుర్మార్గం, ఎన్నాళ్ళు ఈ అణచివేత? మాకు కూడా రెక్కలు రాబోతున్నాయి. మేము మంచిగా ట్రెండింగ్ అవుతాం, మంచిగా వైరల్ అవుతాం. కాకపోతే కొద్దిగా ఆలస్యం అవుద్ది. అంత మాత్రాన అందరూ ఒక్కసారి ముందుకు వెళ్ళలేరండి. ఒకరు ముందు ఒకరు వెనుక, అంతే మరి. అయినా అందరం అదే గూటి పక్షులం కదా, ఎందుకంత ఇది మీకు? సర్లే, ఎన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? అయినా ఒక్కటి చెప్తున్నా, ఎన్ని ట్రెండింగ్ వీడియోలు వచ్చినా, ఎన్ని వైరల్ వీడియోలు వచ్చినా మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. అర్థమవుతుందా? సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉండేటివే కానీ మన ఛానల్ని ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అదొక్కటేనా? వీడియో చూసినట్టు కాదు, లైక్ కొట్టేసి షేర్ చేసి ఒక మంచి పాజిటివ్ కామెంట్ కూడా చేసి వెళ్ళండి. ఏంటి, సరేనా? ఈసారి లైవ్ పెట్టినప్పుడు కంపల్సరీ రావాలి.